మెదక్ జిల్లాలో శుక్రవారం నాడు కురిసిన భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులు సమీప వ్యవసాయాధికారి గారిని వ్యవసాయ విస్తరణ అధికారికి తమ పంట నష్టపోయిన వివరాలను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వినయ్ కుమార్ రైతులను కోరారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పబ్లిక్ యాప్తో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. పంట నష్టపోయిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లయితే ప్రభుత్వం నష్టపరిహారం పంపించగానే వారి ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన తర్వాత నమోదు చేసే అవకాశం ఉండదని ఆయన వెల్లడించారు. రైతులు ప్రస్తుత నష్టపోయిన వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. జిల్లాలో రైతు భరోసా, రైతు రుణమాఫీ వివరాలను ఆయన వెల్లడించారు. నమస్కారం అండి, నేను జిల్లా వ్యవసాయ అధికారిని మాట్లాడుతున్నాను, వినయ్ కుమార్. రైతు భరోసా ఇప్పటి వరకు 2,54,238 మంది రైతులకు 193 కోట్ల వరకు మనము ఆల్రెడీ వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరిగింది. దీంతోపాటు నిన్న రాత్రి పడ్డ అకాల వర్షాల గురించి ఎవరైనా రైతులు పంట నష్టం ఏమైనా అవుతుంటే నమోదు మీ వ్యవసాయ అధికారి దగ్గరికి లేకుంటే విస్తీర్ణ అధికారి దగ్గరికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేయించిన తర్వాత ఏమైనా డ్యామేజ్ ఉంటే నమోదు చేసుకోగలరని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇంకా పంట రుణమాఫీ కింద 88,683 మంది రైతులకు 654.21 కోట్ల వరకు జమ వాళ్ళ ఖాతాలలో జమ చేయడం జరిగింది.